గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేడు రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కేటాయింపులపై అందరి దృష్టి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాల్లో కేబినెట్ సమావేశం. గుండు సున్నాపై సమర భేరీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై దద్దరిల్లిన అసెంబ్లీ. మోడీ అంటే భయం ఎందుకు? రేవంత్. కేటీఆర్ సూటి ప్రశ్న. కేసీఆర్ పేరెత్తకుంటే ముఖ్యమంత్రికి బతుకు తెరువు లేదా? సీఎం మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలి, మేము మద్దతిస్తామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్లో అన్యాయంపైన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా నిన్న ఆమోదం తెలిపింది. 10 ఏళ్లు ఇదే మొత్తుకున్నాం, కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం లేదంటే కేసీఆర్ పంచాయతీ వల్ల నిధులు రాలేదన్నారుగా. ఇప్పుడు కాంగ్రెస్కు తత్వం బోధపడింది. బడ్జెట్లో అన్యాయం, తెలంగాణ హక్కులను కాలరాయడమే అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 25,000తో మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేదంటే నిరుద్యోగులకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ విలీనం ఇంకెప్పుడు? యూనియన్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? 300 కోట్ల చెక్కు ఇంకా బస్సు భవన్ చేరలేదు ప్రభుత్వానికి. హరీష్ రావు ప్రశ్నలు. నాడు అట్లా నేడు ఇట్లా. అప్పట్లో నీతి ఆయోగ్ సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరిస్తే టీపీసీసీ అధ్యక్ష హోదాలో తప్పుపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ నోట బహిష్కరణ మాట. 27న నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లేది లేదని సభలో ప్రకటన. నాడు కేసీఆర్ నడిచిన బాటలో నేడు రేవంత్. మండలి సమావేశాలు తొలి రోజే ప్రశాంతంగా జరిగాయి. రైల్వే బడ్జెట్లోనూ మొండి చెయ్యే. రాష్ట్రానికి అరకొర నిధులతో సరి. అధికారాన్ని నిలుపుకునేందుకే ప్యాకేజీలు. బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలకే ప్రాధాన్యం. ఆ పార్టీలను మెప్పించడానికే ప్రయత్నం. బడ్జెట్ తీరుపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ప్రజాపాలనలో ఆడబిడ్డ బందీ. నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం. పోలీసుల అదుపులో డీఎస్సీ అభ్యర్థి. మేడిగడ్డకు బీఆర్ఎస్. నేడు రేపు ప్రాజెక్టుల పరిశీలన. తరలి వెళ్లనున్న ప్రజాప్రతినిధులు. రైతులు ప్రభుత్వం మధ్య విశ్వాస లోపం. ఇద్దరి మధ్య తటస్థ అంపైర్లు ఉండాలి. రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ. సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదన. 100 ఏళ్లు వర్ధిల్లు. పుట్టినరోజు పురస్కరించుకుని కేటీఆర్ బుధవారం తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. సతీమణి శైలిమ, కుమారుడు హిమాంశు, కుమార్తె అలేఖ్యతో కలిసి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ తల్లిదండ్రులు కేసీఆర్, శోభామను కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. పండుగల కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు కేకులు కట్ చేసి శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ టుడే. వెయిట్ గెట్స్ లాంగర్ ఫర్ రైతు భరోసా ఫండ్స్ స్కీమ్స్ ఫ్రేమ్వర్క్ టు బి ఫైనలైజ్డ్ ఓన్లీ బై ఆగస్ట్ ఎండ్. అప్లై ఫ్రెష్ ఫర్ న్యూ రేషన్ కార్డ్స్ అని ఒక వార్త చూస్తున్నాం. అలాగే అపోజిషన్ ప్రొటెస్ట్స్ బయాస్డ్ యూనియన్ బడ్జెట్ స్టేజెస్ వాకౌట్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ. 18 కిల్డ్ యాజ్ ప్లేన్ క్రాషెస్ ఇన్ నేపాల్. తెలంగాణ బాయ్కాట్ నీతి ఆయోగ్ మీటింగ్. కేటీఆర్ ఆస్క్స్ సీఎం టు protest in Delhi, offers support.